వైసీపీపై మంత్రి సత్యకుమార్ తీవ్ర విమర్శలు చేశారు. తాను అవకాశవాది కాదని, తన రక్తంలోనే బీజేపీ ఉందని స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్పై వ్యక్తిగత విమర్శలు చేయనని, ఆయన విధానాలపైనే మాట్లాడతానన్నారు. అమరావతి నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేసిన సత్యకుమార్ రాజధాని అంశంపై జగన్కు అవగాహన లోపం ఉందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎన్నికలు 2019 ఎన్నికలకు ముందు ఈ క్యాబినెట్లో అమరావతి రాజధానిగా తీర్మానం చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉంటూ తీర్మానానికి మద్దతు పలికారు. 2019 ఎన్నికల సందర్భంగా నేనే అసలైన అమరావతికి చిత్తశుద్ధితో అమరావతిని అభివృద్ధి చేసే పార్టీ నాయకుడిని, నా పార్టీనే చేయగలదు అని ఎన్నికల్లో పోయారు. అమరావతి ఇక్కడే నిర్మిస్తామని అయిపోయింది. ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ 3 రాజధానులు అన్నారు. ఇవన్నీ ఆయన మాట్లాడినవే. 3 రాజధానుల పేరుతో అదొక ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. అమరావతిని శ్మశానం అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక పరిశ్రమ కానీ పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నం చేయాల. అక్కడ తన ఉండడానికి విలాసవంతమైన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు ప్రజాధనంతో. రాయలసీమ ప్రాంతానికి ఏమన్నా చేశాయంటే ఒక నీటి ప్రాజెక్టు పూర్తి చేసిన పాపాన పోలేదు. పోలవరాన్ని కేంద్రం నిధులు ఇస్తున్నా కూడా దాన్ని ముందుకు సాగనీయకుండా డ్యాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోతే కూడా దాన్ని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. పోనీ రాయలసీమ ప్రాంతానికి ఏమైనా ఈ ప్రాంతం అయినా కదా ఇక్కడ ఏమైనా చేశాడా అని చెప్తే ఒక పరిశ్రమ రాలేదు, పెట్టుబడి రాలేదు, స్టీల్ ప్లాంట్ రానేలేదు. ఇది పరిస్థితి అయితే మేము మార్చాలనుకుంటున్నామని 5 సంవత్సరాల పాటు ప్రతిపాదన కూడా చేయలేదు. దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు 3 రాజధానుల పేరుతో ఆ రకంగా మోసం చేశారు, అయిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన ఏ మనసులో పెట్టుకొని మాట్లాడారో కానీ మావిగన్ అని ఏదో కొత్త మాట మాట్లాడారు. మావిగన్ అని అది మాట్లాడు సరే, దానికైనా కట్టుబడి ఉన్నారా? చాలా ఆర్భాటంగా ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చే ఎన్నికల్లో మావిగను అమరావతి అన్నారు. ఓ పర్లేదు, మంచి నిర్ణయమే తీసుకున్నారు అనుకున్నాం. మరుసటి రోజు మళ్ళీ మాట మార్చేసి విజయవాడ సరిపోదా రాజధాని అన్నారు. అంటే ఒక నిలకడ లేని వ్యక్తి, నిలకడ లేని మాటలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. హాస్యాస్పదంగా ఉంటుంది. దేనికో దానికి కట్టుబడి ఉండాలా? అదన్నా చెప్పాలా? ఇదే ఒక రోజులోనే మాట మార్చడం, ఒక రోజులోనే నిర్ణయాన్ని మార్చుకోవడం, ఈ రకంగా స్థిరత్వం లేకపోవడం వల్ల ఆయన మానసిక సంతులనం మీద ప్రజలకి అనుమానాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అది ఆయన అదే మాట మీద ఉండి మావుగన్ మీద పోతే స్వాగతిస్తున్నాం. మీరు దాని మీద ఉంటారా? మాట మీద నిలబడండి. 4 సార్లు మాట మార్చారు. దీని మీద చివరి మాట నిలబడండి. వాళ్ళ ఏం లేదు. అమరావతిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాబోయే 2 సంవత్సరాల్లో అమరావతి